Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి ఏపీలో. ఇక ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాలు లేట్ చేయకుండా తెలుసుకుందాము. రేపటి నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 2 అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన బంగాళాఖాతంలో మొదటి అల్పపీడనం, ఆ తర్వాత 14న రెండో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఋతుపవనాల మందగమనంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. దీంతో పాటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల మధ్యలో మరొక ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో వీస్తున్న పశ్చిమ వాయువ్య దిశలో గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించి వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ అయితే ఇది. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క వాతావరణ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.